చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఎంత విత్ క్లాత్ తీసుకోవాలి. ఒక్కొక్క పర్సనాలిటీకి ఒక్కొక్క విత్ క్లాత్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్వతి లాంటి అమ్మాయికి 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా 2 మీటర్స్ క్లాత్ సరిపోయిద్దా? విత్ అనేది చాలా తక్కువ వచ్చిద్ది వాళ్ళకి. సో మనం దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, మన నడుము ఎంతైతే ఉందో, ఎలా అయితే మనం కొంచెం 4 ఇంచెస్ లూజ్ పెట్టి నడుము కొలుచుకుంటాం కదా, నడుము ఎంతైతే ఉందో దానికి డబల్ కన్నా ఎక్కువ తీసుకోవాలి. త్రిబుల్ కాదు, ఉంటే త్రిబుల్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ డబల్ కన్నా ఒక హాఫ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన నడుము వచ్చి 40 ఉందనుకోండి, మనము క్లాత్ విత్ ఎంత తీసుకోవాలి? 40 + 40 ఇంకొక 20. ఓకేనా? అట్లా హాఫ్ కన్నా కూడా కొంచెం ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ మెథడ్ ఫాలో అయ్యి మీకు ఎవరైనా కూడా కుచ్చులంగా కావాలంటే ఎంత క్లాత్ తీసుకోవాలి అని అడిగారనుకోండి, ఈ మెథడ్ ఫాలో అయితే మీకు ఈజీగా వచ్చింది అనమాట. ఓకేనా? అలాగా అందుకే నేను ఏం చేశానంటే మీకు 3 మీటర్స్ క్లాత్ తెచ్చుకోమన్నాను. మ్యాక్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ 3 మీటర్స్ క్లాత్ సరిపడేలాగే ఉంటుంది. మహా అయితే 2.5 మీటరు 2.5 మీటరు వెడల్పే ఇక్కడ వస్తుంది, మిగిలింది కుచ్చు పెట్టడానికే సరిపోయిద్దని చెప్పి నేను 3 మీటర్స్ క్లాత్ తీసుకోండి అన్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్యాల్కులేట్ చేసుకొని మీరు ఎవరికైనా చెప్పాల్సి వస్తే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. నడుము లూజ్ తీసుకుంటాము, దానికి డబల్ ప్లస్ ఇంకొక హాఫ్ని యాడ్ చేసి అంత విత్తున్న క్లాత్ కావాలి. దాన్ని చెప్పేటప్పుడు మీరు లెంత్ కూడా క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు లెంత్ 40 కన్నా తక్కువ ఉందనుకోండి, మనం డబల్ తీసుకుంటున్న దాంట్లో అడ్జస్ట్ అయిపోతుంది. డబల్కి కొంచెం హాఫ్ కలుపుతాం కదా, దాంట్లో అడ్జస్ట్ అయిపోయింది. ఒకవేళ 40 అలా ఎక్కువ ఉందనుకోండి, హాఫ్ మీటర్ ఎక్స్ట్రా చెప్పాలి. అంటే ఇప్పుడు నేను నడుము 40 అన్నాను కదా, 40 కన్నా ఎక్కువ ఎంత తీసుకోవాలి మనము? 40 అంటే అప్రాక్స్గా 1 మీటర్, 2 మీటర్స్ 2.5 మీటర్ అనేది విత్ కావాలి. ఓకేనా? కుచ్చు పెట్టడానికి మనకి క్లాత్ కావాలి కదా, అందుకని నేను ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా చెప్పాను. అప్పుడు మనకి 3 మీటర్స్ క్లాత్ అయింది. సో ఇలా క్యాల్కులేట్ చేసుకొని మీరు చెప్పండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ కుచ్చు లంగాలో ఈ విత్ అనేది మనకి ఎంత తీసుకోవాలి అనేది ఒక ఐడియా వచ్చింది. మన బాడీ వెస్ట్ లూజ్ని బట్టి మనం తీసుకుంటాము. మనకి ఇది మొత్తం కుచ్చు లంగా అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే లంగా లెంత్ కింద కన్సిడర్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్కి ఫుల్ లెంత్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 36 ఉందనుకోండి, దీనిలో నుంచి మనం ఈ కుచ్చు ఎంత పెడుతున్నాము అనేది ముందే మనము క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఇది 36 ఉంది కాబట్టి ఈ కుచ్చు అనేది 6 ఇంచెస్ పెడదాము అనుకుంటున్నా, ఈ లంగా వచ్చేసరికి 30 ఇంచెస్ పెడదాము అనుకుంటున్నా. ఈ కుచ్చు చాలామంది 5 ఇంచెస్ పెట్టుకుంటారు, 6 ఇంచెస్ పెడతారు, కొంతమంది 3 ఇంచెస్ కూడా పెడతారు. మీరు రెడీమేడ్ వాటికి చూస్తే చిన్న కుచ్చే ఉంటుంది. అది టోటల్గా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఎలా ఇష్టం ఉంటే అలాగా. ఇంత చిన్నదే కావాలి అనుకుంటే 36లో నుంచి 3 ఇంచెస్ మైనస్ చేసేసి 33 ఈ లెంత్ తీసుకుంటాము. కింద 3 ఇంచెస్ కుచ్చు కోసం లెంత్ పెట్టుకుంటాము. తర్వాత ఈ కుచ్చు పెట్టే క్లాత్కి కూడా ఒక మెజర్మెంట్ ఫాలో అవుతాం. సేమ్ మనం నడుము లూజ్ ఎంత ఉందో దానికన్నా డబల్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోమని ఎలా చెప్తున్నానో ఇది కూడా అంతే. పైన మనం ఈ క్లాత్ని 2.5 మీటర్ తీసుకుందాం అనుకోండి, ఈ కుచ్చు పెట్టే క్లాత్ యొక్క విత్ 5 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే డబల్ కన్నా ఎక్కువ ఉండాలి ఈ కింద క్లాత్ కూడా. ఓకేనా? ఇట్లా మనం మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. క్లియరా? ఎవరికైనా అర్థం కాకుండా ఉందా? ఏమ్మా లాస్ట్లో వాళ్ళు అర్థమైందా? ఏ టాపిక్ అర్థం కాలేదు? ఈ కుచ్చు అనేది మన చాయిస్ కింద మనం మెజర్ చేసుకుంటాము. 3 ఇంచెస్ పెట్టుకుంటామా, 4 ఇంచెస్ పెట్టుకుంటామా, 5 ఇంచెసా, 6 ఇంచెస్ అనేది టోటల్గా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం అంటే 6 ఇంచెస్ వరకు పెడతారు, మినిమం అంటే 3 ఇంచెస్ వరకు పెడతారు. 3 ఇంచెస్ కన్నా తక్కువ పెట్టినా లుక్ బాగోదు, అలా అని 6 ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టినా కూడా లుక్ అనేది అస్సలు బాగోదు. ఓకేనా? ఇప్పుడు మనకి ఫుల్ లెంత్ ఎంత ఉందో, ఫుల్ లెంత్ ఎగ్జాంపుల్కి 36 ఉందనుకోండి లంగా లెంత్. ఓకేనా? లంగా లెంత్ 36 ఉందనుకోండి, దాంట్లో నేను 6 ఇంచెస్ కుచ్చు పెడదాం అనుకుంటున్నా. అప్పుడు ఈ లంగా లెంత్ వచ్చేసరికి నేను 30 ఇంచెసే కట్ చేసుకోవాలి. ఓకేనా?
మిగిలిన 6 ఇంచెస్ క్లాత్ని ఏం చేస్తాను, కుచ్చు కోసం కట్ చేసుకుంటాను. ఇది కూడా ఈ కుచ్చు కోసం ఎంత క్లాత్ కట్ చేయాలంటే పైన మనము 2.5 మీటర్ తీసుకున్నాం అనుకోండి, కింద 5 మీటర్స్ కన్నా కూడా కొంచెం ఎక్కువ క్లాత్ని మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, లెంత్ తీసుకునేటప్పుడు లెంత్ తీసుకునేటప్పుడు నేనేం చెప్పాను, మనం ఎక్కడ లంగా టై చేసుకుంటామో అక్కడి నుంచి కింద బొరటన్ వేలు వరకు తీసుకోండి అని చెప్పాను. కామన్గా క్రాస్ లంగాలు యూజ్ చేసే వాళ్ళందరూ యూత్ మిడ్ ఏజ్ వాళ్ళే యూజ్ చేస్తారు. ఓకేనా, వాళ్ళు శారీ కిందకి కట్టుకుంటాం మనము, అలాగే లంగా కూడా కింద వరకు మెయింటైన్ చేస్తాము. కానీ ఈ కుచ్చు లంగాలు వేసుకునే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, కొంచెం యాంకిల్ లెంతే లంగా మెయింటైన్ చేస్తారు, శారీ కొంచెం కింద కట్టుకుంటారు. సో మనం తీసుకునేటప్పుడు కూడా క్లయింట్ని ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వేయాలి, మీకు ఎక్కడి వరకు కంఫర్ట్గా ఉంటుంది లంగా లెంత్, కింద బొటన్ వేలు వరకు దీనికి తీసుకోకండి. ఓకేనా, యాంకిల్ లెంత్ వరకే మ్యాక్సిమం మెయింటైన్ చేస్తారు. యాంకిల్ లెంత్ వరకు మనం తీసుకున్నప్పుడు 36 వచ్చింది అనుకోండి, మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, 37 లెంత్ కింద రాసుకోండి. ఎందుకు రాసుకోమంటున్నానంటే మనకి చూపించే క్రమంలో వాళ్ళు కొంచెం ఇలా బెండ్ అవుతారు, లేదా ఇక్కడ ఇలాంటి ఇక్కడ వరకు చాలు ఇలా చూపిస్తూ ఉంటారు. ఇలా నిలబడ్డప్పుడు ఏమవుతుంది, ఆ 1 ఇంచ్ అనేది గ్యాప్ వస్తుంది. కొంచెం తగ్గింది అనుకోండి లెంత్, ప్రాబ్లం అవుతుంది. అదే కొంచెం ఎక్కువ అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, 1 ఇంచ్ ఎక్కువ అవటం వలన ప్రాబ్లం ఏమీ అవ్వదు. సో వాళ్ళ ఒరిజినల్గా ఎంత లెంత్ కావాలని చెప్తున్నారో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకేనా, దీనివల్ల మనం సేఫ్ సైడ్ ఉంటాం కానీ ప్రాబ్లం ఏమీ రాదు. క్లియరా? కట్ చేద్దామా క్లాత్?